ఆది కాండము లేక సృష్టి గ్రంథము 2వ అధ్యాయాన్ని మనము పరిశీలించినట్లయితే దేవుడు మానవుని సృజించినటువంటి విధానము మనకు కల్పిస్తూ ఉంటుంది. ప్రత్యేకముగా 2వ అధ్యాయము 4వ వచనము నుంచి మనము చదువుకున్నట్లయితే మానవ నిర్మాణము జరిగినటువంటి తీరు మనకు కల్పిస్తూ ఉంటుంది. సకల సృష్టిని చేసినటువంటి దేవుడు మనిషి వద్దకు వచ్చేసరికి మనకు బైబిల్ గ్రంథము చెబుతోంది, నేల మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేశారు, ముక్కులో ప్రాణవాయువును ఊదుతూ ఉన్నారు. ఫలితంగా మనిషి జీవము కలిగినటువంటి వ్యక్తిగా మారుతూ ఉన్నాడు. ఆ మనిషి నివాసము కోసము చక్కటి ఏదెను తోటను సృజించారు. బైబిల్ గ్రంథము చెబుతోంది, దానిలో ఉన్నటువంటి పండ్లు చాలా ఇంపుగా ఉన్నాయి, అలాగే చాలా తీయగా కూడా ఉన్నాయి. మనిషి జీవితము ఆనందమయము కావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు దేవుడు ఆ తోటలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడే మరొక విశేషం ఏమిటి అంటే, దేవుడు 2 ప్రత్యేకమైన చెట్లు కూడా సృష్టించారు. వాటిలో ఒకటి తింటే ప్రాణం పోస్తుంది, రెండవది తింటే మంచి చెడుల జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, అన్నీ తినవచ్చు, ప్రాణం పోసేటువంటి చెట్టు పండ్లు కూడా తినవచ్చు, కాకపోతే ఈ మంచి చెడుల జ్ఞానము ఇచ్చేటువంటి చెట్టు పండు మాత్రము తినవద్దని చెప్పి ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అది తింటే ఆయుక్షీణమవుతూ ఉంటుంది, అంటే చనిపోతారు. ఎందుకు చనిపోతారు అంటే దైవాజ్ఞను మీరుతూ ఉంటారు కాబట్టి తమకు ఉన్నటువంటి జ్ఞానము చేత మంచి అనుకొని చెడు చేస్తారు, చెడు అనుకొని కొన్నిసార్లు మంచి కూడా చేస్తూ ఉండవచ్చు. కానీ చెడు అనుకొని మంచి చేస్తే దానివల్ల నష్టం లేదు, కానీ మంచి అనుకొని చెడు చేసినప్పుడు ప్రాణాల మీదకు వస్తుంది, ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకే ఈ మంచి చెడుల ఫలితాన్ని తెలియచేసేటువంటి చెట్టు పండును మాత్రము తినవద్దు, అది తింటే చచ్చిపోతారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ కథనము అంటే మానవ నిర్మాణాన్ని గురించినటువంటి ఈ కథనము నేడు ఈ నూతన నిబంధనలో మన జీవితాలకు కూడా అద్దం పడుతూ ఉంటుంది. నాడు దేవుడు సృష్టి చేసినటువంటి రీతిగానే ఈ రోజున మళ్ళీ నూతన సృష్టి చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ నూతన సృష్టి అంటే, మనిషి యొక్క నిర్మాణము, మానవ నిర్మాణము క్రొత్తగా చేస్తూ ఉన్నారు. ఆనాడు మట్టితో బొమ్మ చేసే ఊపిరి పోస్తే ఈరోజు జ్ఞాన స్నానములో మళ్ళీ మనకు పవిత్రాత్మ అభిషేకము ద్వారా మనలో ఈ నూతన ప్రాణాన్ని పోసి మనలను దేవుని బిడ్డలుగా చేస్తూ ఉన్నారు. ఆ రోజున మనిషిని మనిషిగా తయారు చేస్తే ఈ రోజున అదే మనిషిని నూతన సృష్టిగా అంటే దేవుడికి బిడ్డలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఆ రోజున ముక్కు రంధ్రాలలో ప్రాణవాయువును ఊదితే ఈ రోజున పవిత్రాత్మ అభిషేకము ద్వారా మనలో ఆత్మాభిషేకాన్ని కలిగించి ఆ ఆత్మనే మనకు ప్రాణముగా ఇస్తూ ఉన్నారు. అంటే తన ఆత్మనే మనకు ప్రాణంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి కేవలము దేవుని బిడ్డలుగా క్రొత్త సృష్టిగా మారడమే కాదు, కానీ మనకు ఉన్నటువంటి ప్రాణము సాక్షాత్తు దేవుని ప్రాణము, అంటే దేవుని ఆత్మనే మనకు ఇవ్వడము ద్వారా ఇక్కడ మనము ఆత్మాభిషేకులం అవుతూ ఉన్నాము, ప్రాణం పోసుకొని దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నాము. సృష్టి అంతటిలో కూడా ఆ రోజు ఏదెను తోటను ప్రత్యేకంగా మనిషి నివాసంగా మార్చినటువంటి దేవుడు ఈ రోజున మనకు కూడా నూతన ఏదెను తోటను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేమిటి అంటే శ్రీ సభ. మనందరము జ్ఞానస్నానము ద్వారా నూతన సృష్టి అయినప్పుడు శ్రీ సభ బిడ్డలుగా కూడా మారుతూ ఉన్నాము. దేవునికి బిడ్డలే కాదు, శ్రీ సభకు కూడా బిడ్డలుగా మారుతూ ఉన్నాము. కాబట్టి ఈ శ్రీ సభ అనేటువంటి తోటలో మన జీవానికి అవసరమైనటువంటివి అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
అలాగే ఏదేను తోటలో ఆ రెండు వృక్షాలను కలిగించినట్లుగానే ఇక్కడ కూడా మనకు రెండు చెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రాణము పోసేటువంటి చెట్టు ఏమిటి అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ చెట్టు పండ్లను తింటే జీవిస్తాము ఖచ్చితంగా. అందుకే ప్రభువు ఇది నా శరీరము తినండి, ఇది నా రక్తము పానము చేయండి అని. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేసేవాడు నిత్యము జీవిస్తాడు అని కూడా ప్రభు అంటూ ఉన్నారు. ప్రభువుతో ఏకమైనప్పుడు ఆ మనిషి మరణించడు, మరణించినా తనలో జీవిస్తాడు అని ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయములో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇక రెండవది, ఇక్కడ మనకు పవిత్రాత్మను ఇచ్చినప్పుడే మంచి చెడుల జ్ఞానము కూడా మనకిస్తూ ఉన్నారు. మరి ఈ మంచి చెడుల జ్ఞానము మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని మనం ఎలా వినియోగించుకుంటామో అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. మంచి చేస్తే జీవము, నిత్య జీవము లభిస్తూ ఉంటుంది. ప్రభువులో కలిసి ఉంటాము కాబట్టి మనము నిత్య జీవానికి వెళతాము. అదే చెడు చేస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉంది, ఆ రోజు వాళ్ళ చేతిలో ఉంది. ఇది తినొద్దు, తింటే చచ్చిపోతారు అని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి పని ఒక వేరు. కానీ ఈ రోజున మనకు జ్ఞానం కూడా ఇవ్వబడుతుంది. దేని ఫలితము ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి జ్ఞానాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మంచి చేయడమా, చెడు చేయడమా? మరి మంచి మాత్రమే చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటిది ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఆ ఒక్క ప్రేమ సూత్రాన్ని మన దృష్టిలో పెట్టుకుంటే, దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే దానిలోనే అన్నీ వచ్చేస్తాయి. క్షమ వస్తుంది, అన్ని రకాలైనటువంటి మంచి గుణాలు వస్తాయి. అప్పుడు ఏ విధమైనటువంటి కష్టము మనకు కానీ ఇతరులకు కానీ ఉండదు. మనము చేసేదంతా పుణ్యమే అవుతూ ఉంటుంది. ఫలితంగా మనము దైవ జీవాన్ని పొందుతాము, పరలోకములో చేరడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ సూత్రాన్ని గనుక వదిలివేశాము అంటే, ఆ ప్రేమ అనే సూత్రాన్ని వదిలివేస్తే వివిధ రకాలైనటువంటి జాడ్యాలు మనలో చేరుతూ ఉంటాయి. సకల దుర్గుణాలు మనలో తిష్ట వేసుకొని ఉంటాయి. దాని ద్వారా మన జీవితాలను ప్రశాంతంగా ఉండనివ్వము, మన ప్రక్క వాళ్ళ జీవితాలను ప్రశాంతంగా ఉండనివ్వము. తా చెడ్డ కోతి వనమంతా తెరిచినట్లు మనం మాత్రమే పాడైపోతే పర్వాలా, పోతే పోయాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు యోధా ఇస్కారియోతో పాడైపోయాడంటే పాపం ఆయన ఒక్కడే పాడైపోయాడు, మిగతా వాళ్ళని ఎవరిని భాగస్వామ్యులు చెయ్యాల. కానీ మన బుద్ధి అలాంటిది కాదు. ఖచ్చితంగా మనం పాడవుతున్నామంటే మన పక్కవాడు కూడా పాడవ్వాలి. వాళ్ళెందుకు బాగుండాలి, నేనెందుకు మాత్రం అనే ఒక్కన ఎందుకు నష్టపోవాలి అనేటువంటి బుద్ధి మనదే. కాబట్టి కోతి మాదిరిగా గెలుగుతూ ఉంటాము, లేకపోతే రెచ్చగొడుతూ ఉంటాము, లేకపోతే వాళ్లను కూడా మనం చేసేటువంటి దుష్ట కార్యాల్లో భాగస్థులను చేస్తూ ఉంటాము. తత్ఫలితంగా మన జీవితాలు, మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వారి జీవితాలు వినాశనానికి గురి అవుతూ ఉంటాయి. కాబట్టి మనము ఈ రోజున ఈ సృష్టి అంటే ప్రభువు దేవుడు ప్రారంభములో చేసినటువంటి సృష్టి, మనకు ఈ నూతన సృష్టి ద్వారా మన జీవితాలను ప్రభావితము చేసేటువంటి ఈ సమయంలో మనము ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పట్టించుకునేటట్లు చేద్దాము. అంటే మంచిని మాత్రమే చేయడము, చెడును వదిలివేయడము. ఆ మంచి చేయడానికి మనము భద్రమైన అభ్యంగనములో పొందినటువంటి ఆత్మ వరాలు, 7 జ్ఞాన వరాలు, వాటిని వినియోగించుకునే మంచి చెడు విచక్షణ జ్ఞానము కలిగి మంచిని మాత్రమే చేయడానికి అవసరమైనటువంటి ఆ శక్తి జీవము గల వృక్షమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తాల ద్వారా మనలో ఆ దృఢమైనటువంటి బలాన్ని, శక్తిని కలిగి ఉండే మంచిని మాత్రమే చేయడానికి అవసరమైనటువంటి ప్రేరణను దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.